బట్ మనకి చాలా లైక్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మెయిల్ చింప్ కానీ, బ్రేవ్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్. పెయిడ్ అయితే చాలా హెల్ప్ఫుల్. లైక్ జోహో కానీ ఇట్లా చాలా రకాల కంపెనీస్ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. బట్ మనకు ఫ్రీలో ఒక 300 మెయిల్స్ సెండ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉన్నది. లైక్ మెయిల్ చింప్ ఆర్ బ్రేవ్. మెయిల్ చింప్ అనేది అంత ప్రాపర్ గా మనకి సెట్ అవ్వట్లేదు కాబట్టి బ్రేవ్ టూల్ ని యూజ్ చేసుకుందాం. ఈ బ్రేవ్ టూల్ జస్ట్ మనం లాగిన్ అవ్వచ్చు, జీమెయిల్ తోటి లాగిన్ అవ్వచ్చు, అలాగే కంపెనీ మెయిల్ తోటి కూడా లాగిన్ అవ్వచ్చు. మనకి ఇందులో లాగిన్ అయిన చూద్దాం ఒకసారి. ఇక్కడ ఉంది చూసి వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ వినిపించట్లేదా? హలో, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి మనం బ్రేవ్ టూల్ ని యూజ్ చేయాలి. బట్ ఇదైతే మనకి ప్రాపర్ గా మెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఒక 300 పర్ డేకి 300 మెయిల్స్ మనం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం క్యాంపెయిన్స్ రన్ చేస్తున్నాము. మనము 180 మెయిల్స్ సెండ్ చేసాము. అందులో 42 ఓపెన్ చేశారు. ఆ 42 ఓపెన్ చేసినప్పుడు 109 క్లిక్స్ వచ్చినాయి. అంటే లైక్ ఆ లింక్స్ క్లిక్ చేయడం కానీ 1-2 సార్లు అట్లా క్లిక్స్ వచ్చినాయి. ఇక్కడ ఈ క్యాంపెయిన్ సెండ్ చేసినప్పుడు 232 మెయిల్స్ సెండ్ చేసాం. అలాగే ఓపెన్ చేసింది 111 అండ్ అందులో క్లిక్స్ వచ్చేసి 14 వచ్చినాయి. అంటే ఇది చాలా తక్కువ క్లిక్ చేశారు ఈ క్యాంపెయిన్ ని. లైక్ ఇక్కడ అసలు క్లిక్సే రాలేదు. ఇట్లా మనం చూడొచ్చు అనమాట. లైక్ ఇది ఏంటంటే రిపీటెడ్ గా సేమ్ డేటాకి చేయడం వల్ల ఇలా వస్తుంది. కొత్త డేటా అయితే మనకి ఇలా వస్తాయి అనమాట. ఎక్కువ ఫస్ట్ టైం సెండ్ చేసినప్పుడు వాళ్ళకి అదేంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఓపెన్ చేసి ఏంటో కొత్త మెయిల్ అని ఓపెన్ చేసి చూస్తారు. బట్ రిపీటెడ్ గా సెండ్ చేసామంటే వాళ్ళు ఆల్రెడీ చూసిందే కాబట్టి మాక్సిమం క్లిక్ చేయరు అనమాట. అందుకని ఎప్పటికప్పుడు కొత్త డేటాకి షేర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ 281 పంపిస్తే 60 ఓపెన్ చేశారు. అలాగే 323 క్లిక్స్ అనేవి వచ్చినాయి మనకి. దీని నుంచి మనకి వస్తుందంటే మన వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది, అలాగే లీడ్స్ కూడా వస్తాయి. బట్ ఈ డేటా అనేది మనం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయడం వల్ల అంత పర్ఫెక్ట్ గా అయితే ఉండదు కాబట్టి మనకి లీడ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ అవి యూజ్ చేసుకొని మనం ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ అనేది రన్ చేసుకోవచ్చు. ఫస్ట్ నార్మల్ గా క్యాంపెయిన్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే మనం కాంటాక్ట్స్ యాడ్ చేయాలి. కాంటాక్ట్స్ అంటే నిన్న మనం ఇక్కడ చూసాం కదా, బింగ్ సెర్చ్ ఇంజిన్ ని ఓపెన్ చేసుకొని బింగ్ లో ఇక్కడ మనం ఏదైనా ఒక కంపెనీస్ తీసుకున్నాం అనుకోండి, లైక్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ ఫైండింగ్ అట్లా. ఇక్కడ ఏంటంటే మనకి కంపెనీస్ ఎక్కువ ఉండే కొద్ది మనకి డేటా కూడా పెరుగుతూ ఉంది. బట్ ఈ డేటా అనేది మనం డౌన్లోడ్ అవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనకి క్లాస్ కంటిన్యూ చేద్దాం, దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
ఫస్ట్ అయితే మనము డేటా అంతా డౌన్లోడ్ అయినాక దాన్ని సగ్రిగేట్ చేసుకోవాలి డేటాని. కొన్ని స్పామ్ మెయిల్స్ ఉంటాయి, కొన్ని అన్నెసెసరీ మెయిల్స్ ఉంటాయి, కొన్ని మనకి యూజ్ అవ్వవు. అట్లాంటి డేటా మొత్తాన్ని మనం తీసేయాలి. దానికి ఏం చేస్తామంటే ఎక్సెల్‌లో ఫిల్టర్స్ వాడతాం. లైక్ అంటే ఎక్సెల్‌లో ఆప్షన్స్ ఉంటాయి కదా! అవన్నీ సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్స్ రిమూవ్ చేయడం ఇయన్నీ ఒకప్పుడు చేసేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆ అవసరం లేకుండా డైరెక్ట్ చాట్‌జీపీటీతోనే చేసేసుకోవచ్చు ఫాస్ట్‌గా. ఆ ఎక్సెల్‌లో చేయాలంటే ఆ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. ఆ ఫిల్టర్స్ ఎలా అప్లై చేయాలో తెలిసి ఉండాల్సింది. బట్ ఇక్కడైతే మనకు ఆ అవసరం లేదు. ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే యాడ్ కాంటాక్ట్స్. కాంటాక్ట్స్ ఎలా యాడ్ చేయాలి అంటే ఇక్కడ కాంటాక్ట్స్ యాడ్ చేసిన ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్. ఈ ఫైల్‌లో నుంచి ఇక్కడ మనం అప్‌లోడ్ చేసుకోవాలి. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. షేర్ చేసా స్క్రీన్ షేరింగ్ లోనే ఉంది. వస్తుంది. ఇక్కడ మనం లిస్ట్ మనం ఆల్రెడీ సెగ్రిగేట్ చేసుకున్న డేటా ఉంది. నేను యూఎస్ఏ ఇక్కడ లిస్ట్ అనేది ఈమెయిల్స్ లిస్ట్ అనేది నా దగ్గర ఉంది కాబట్టి అది తీసుకుంటున్నాను. కానీ ఈ డేటా ఎలా తీసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తా. అది డౌన్లోడ్ అవడానికి టైం పట్టింది. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్స్ మొత్తం మనకు వచ్చినాయి. ఈ ఈమెయిల్స్ మొత్తం వచ్చిన తర్వాత కన్ఫర్మ్ యువర్ ఫైల్. అప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఉంది, ఇక్కడ కన్ఫర్మ్ మ్యాపింగ్. ఇక్కడ మనకి డేటా అంతా ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదివరకు ఇవన్నీ మనం యాడ్ చేసిన డేటా. ఇప్పుడు దీనికి ఏం చేయాలి అంటే మనం క్రియేట్ ఏ లిస్ట్, ఒక కొత్త లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. లిస్ట్ నేమ్ ఇస్తున్నాం యూఎస్ఏ లీడ్స్ అంటే డేట్ ఏ రోజు ఇస్తున్నాము. ఈరోజు వచ్చేసి 9/6 లేకపోతే జూన్ 2026. ఇక్కడ మనకి ఇది ఇక్కడ యాడ్ చేసాము డేట్. తర్వాత కిందకు వచ్చినాక కన్ఫర్మ్ యువర్ లిస్ట్. నెక్స్ట్ ఇవన్నీ ఇలాగే సెలెక్ట్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఓపీటీ అగ్రిమెంట్ అండ్ సబ్మిట్. ఇంకా సబ్మిట్ అయిపోయినాక మనకు డేటా అనేది యాడ్ అయిపోయింది, యాజ్ బీన్ కంప్లీటెడ్. బట్ ఇక్కడ 302 ఇంపోర్టెడ్ అని ఉంది. బట్ ఓన్లీ 300 మెయిల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అంతకంటే ఎక్కువ మనకి రావు. బట్ ఇక్కడ లిస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ హోమ్ పేజీలోకి వెళ్ళి ఇందాక ఏం చేసాము, మన కాంటాక్ట్స్ని యాడ్ చేసాం కదా. ఇప్పుడు క్యాంపెయిన్స్లోకి వెళ్తాం. క్రియేట్ ఏ క్యాంపెయిన్. ఈ క్రియేట్ ఏ క్యాంపెయిన్లోకి వెళ్ళే ముందు టెంప్లెట్స్ క్రియేట్ చేసుకోవాలి. మార్కెట్లోకి వెళ్ళేసి ఇక్కడ టెంప్లెట్స్ అని ఉంటాయి. ఈ టెంప్లెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ చేసేటప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనము కోడింగ్ యూజ్ చేసేవాళ్ళం. HTML కోడింగ్, CSS ఇవన్నీ యూజ్ చేసి మనము ఈ టెంప్లెట్ అనేది డిజైన్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మనకి అవసరం లేకుండా డైరెక్ట్గా వీళ్ళే ఇస్తున్నారు ఆప్షన్. దాన్ని బట్టి మనం ఇక్కడ టెంప్లెట్ డైరెక్ట్గా డ్రాగ్ అండ్ డ్రాప్తో చేసేసుకోవచ్చు. ఈమెయిల్ టెంప్లెట్, వాట్సాప్ టెంప్లెట్, పుష్ టెంప్లెట్స్ అని అడిగి ఈమెయిల్ టెంప్లెట్. టెక్స్ట్ సబ్ టైటిల్స్ అడిగాడు. కంటెంట్ యాడ్ చేయడానికి యాడ్ ఏ కంటెంట్ అన్నది టెంప్లెట్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటర్. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ ఎలా కావాలో అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఈ టెంప్లెట్స్ ఎలా డిజైన్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. ఫస్ట్ లోగో అనేది అప్లోడ్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ మనము ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి ఓకే, లేకపోతే ఈ లోగో మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అడుగుతుంది. అట్లా మనం ఈ లోగో అనేది యాడ్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు టెక్స్ట్ అన్నమాట. నాయనమ్మ బన్నీ వేసుకుంటావా? నేనున్నాను అల్లు అర్జున్ నిక్ నేమ్ బన్నీ నాయనమ్మ. ఇది ఒకటి యాడ్ 1 మినిట్ ఉంది. మొత్తం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ముందు తీసుకుని మామూలుగా అయితే వస్తుంది సంథింగ్ ఇక్కడ ఎందుకో రాలేదు ఈ రోజు. తర్వాత ఇక్కడ హెడ్డింగ్ అన్నమాట, డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ అని. మేము యాడ్ చేసాం. దీనికి కావాల్సినట్టు టెక్స్ట్లు, ఫాంట్ కలర్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలైన్మెంట్ లెఫ్ట్ అండ్ విత్ ప్యాడింగ్, ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ కలర్స్, టెక్స్ట్ కలరు. వెబ్సైట్ డిజైనింగ్ ఏంటి మ్యామ్ ఇది? ల్యాండింగ్ పేజీ అండి. మనం క్యాంపెయిన్ రన్ చేయడానికి పేజీ కావాలి కదా. బోర్డర్ కలర్, ఇక్కడ వచ్చేసి ఇమేజ్ యాడ్ చేస్తున్నాం. ఇట్లా ఇమేజ్ యాడ్ చేసుకోవడం, లేకపోతే కావాలంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవడం అండ్ కాల్ టు యాక్షన్ బటన్ యాడ్ చేసుకోవడం. ఇది లైక్ ఇక్కడ వచ్చేసి బటన్, డ్రాగ్ అండ్ డ్రాప్ బటన్ ఇచ్చేసి ఇక్కడ వెబ్సైట్ అన్నమాట ఇక్కడ యాడ్ చేసుకుంటే ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేద్దాం. మనకి యూఆర్ఎల్ యాడ్ చేస్తే మన వెబ్సైట్లోకి వస్తుంది అనమాట, శ్రీష డిజిటల్స్. దీని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సబ్మిట్ లేకపోతే కాంటాక్ట్ అస్ అని చెప్పి దీనికి మనం బ్యాక్ లింక్ ఇస్తాము. ఈ లింక్ ఇస్తే దీని మీద క్లిక్ చేయగానే మనకి మన వెబ్సైట్కి వచ్చి అక్కడి నుంచి ఫామ్ ఫిల్ చేస్తారు. ఇట్లా బటన్ సైజు, కలర్స్, మార్జిన్ ఇవన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ సేవ్. అంటే అక్క ఇది ఏ సర్వీస్ అయితే దానికి ఈమెయిల్ క్యాంపెయిన్ చేయడం. అర్థం కాలేదు. హలో, ఇట్లా మనం టెంప్లెట్ అనేది డిజైన్ చేసుకుంటాం. ఈ టెంప్లెట్ డిజైన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజీకి వచ్చి డిజైన్ చేసుకున్న టెంప్లెట్స్ ని క్యాంపెయిన్ సెట్ చేసుకుంటాం. ఇందాక మనము డేటా యాడ్ చేసుకున్నాం. ఆ డేటాకి క్యాంపెయిన్ రన్ చేయాలి. క్యాంపెయిన్ రన్ చేయాలంటే ఒక టెంప్లెట్ కావాలి. ఆ టెంప్లెట్ డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మార్కెట్ లోకి వచ్చేసి ఇక్కడ టెంప్లెట్స్ లో టెంప్లెట్ డిజైన్ చేసుకుంటాం. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. టెంప్లెట్స్
ఇది వచ్చేసి దీన్ని కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. మన దగ్గర ఉన్న డేటాకి మార్కెటింగ్ చేయడం. ఓకే, ఇవి 10 అవిని. నెక్స్ట్ మనం హోమ్ పేజీకి వచ్చేసి ఇక్కడ ఈమెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి 2 పెయిడ్ వర్షన్. ఎస్ఎంఎస్, ఈమెయిల్ మాత్రం ఫ్రీగా మనకి ఒక 300 మెయిల్స్ మెసేజ్లు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టెంప్లెట్, ఇప్పుడు క్యాంపెయిన్ నేము, క్రియేట్ ఏ క్యాంపెయిన్, ఫస్ట్ లెటర్స్ క్యాపిటల్ ఉండాలి. టోటల్ 120 క్యారెక్టర్స్ వరకు అలౌ చేస్తుంది. అంటే క్రియేట్ ఏ క్యాంపెయిన్. తర్వాత రెసిపియన్స్, ఇప్పుడు మనం యాడ్ చేసిన డేటాని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం లిస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు వస్తుంది. ఇక్కడ లిస్ట్లో ఇందాక యాడ్ చేసిన క్యాంపెయిన్ నేమ్ యూఎస్ఏ. ఇక్కడ వచ్చేసి మనం జూన్ 96 2000 ఉంది కదా, 26. ఇది ఇప్పుడు మనం యాడ్ చేసిన క్యాంపెయిన్ లిస్ట్ డేటా సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి 164 ఈమెయిల్స్ అయితే యాడ్ అయినాయి. టోటల్ 300 మెయిల్స్ యాడ్ చేయాలి. పర్ డేకి వచ్చి 300 మెయిల్స్ వరకే మనం షేర్ చేయగలం. అంతకంటే ఎక్కువ మెయిల్స్కి మనము పెట్టలేమన్నమాట. ఈ 300 ఫ్రీ ఉంటుంది. పర్ డేకి అట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ సేవ్ చేసేసి తర్వాత సబ్జెక్ట్ ఏంటంటే మనం తర్వాత ప్రివ్యూ టెక్స్ట్, ఏం టెక్స్ట్ కనిపించాలంటే సేమ్ అదే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సేవ్ అండ్ డిజైన్. ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్నాం న్యూ టెంప్లెట్. ఇందాక డిజైన్ చేసింది ఇది. నేను కంప్లీట్గా డిజైన్ చేయలేదు కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న తీసుకుంటున్నా. యూజ్ దిస్ టెంప్లెట్. ఇది లోగో విత్ కంటెంట్ అండ్ ఇక్కడ మనం చెప్పాలనుకున్న మ్యాటర్ అండ్ కాంటాక్ట్ నౌ. ఇక్కడ మన లోగో, మన అడ్రస్, ఈమెయిల్ ఐడీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఓపెన్ చేస్తాం. సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు టెంప్లెట్ యాడ్ అయింది, అన్నీ యాడ్ అయినాయి అనమాట. యాడ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే షెడ్యూల్ ఆప్షన్కి వస్తాం. ఏ టైం బెస్ట్ టైమింగ్ అనేది చూస్తాం. ఒకవేళ మనకి ఇప్పుడే సెండ్ చేయాలనుకుంటే సెండ్ నవ్ అంటాం. లేదా షెడ్యూల్ చేయాలి అనుకుంటే లేటర్ అని సెలెక్ట్ చేసుకొని డేట్ ఉంటుంది. ఏ డేట్ చేయాలి, రేపా, ఏ టైము, ఇవన్నీ కూడా బెస్ట్ టైం టు పోస్ట్ అని దీనికి కూడా బెస్ట్ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారం మనం వీటిని షెడ్యూల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను సెండ్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో మీకు చూపించడానికి సెండ్ చేశాను. ఇది ఎట్లా క్యాంపెయిన్ సెండ్ అవుతుంది అని చూడండి. తర్వాత ఇక్కడ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ తెలుగు అనేది ఇప్పుడు ఉంది. ఇక్కడ షెడ్యూల్డ్ ఇప్పుడు రన్ అవుతుంది. ఒక 5 minutes ఉంది. షెడ్యూల్ అయినా జస్ట్ రన్ అవుతుంది. సెంట్ అని ఉంది. ఇప్పుడు వచ్చేసి 164కి సెంట్ అయిపోయినాయి. బట్ ఇంకా ఈ ఓపెనింగ్స్, క్లిక్స్ ఇవి రాలేదు. ఇంకా టైం పడుతుంది అనమాట. మనం కొంచెంసేపు ఆగిన తర్వాత మనకి తెలుస్తుంది. అంటే ఇప్పుడే కాబట్టి వెళ్ళింది, అందరు ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేయాలని ఏమి ఉండదు. మనకు 24 hours తర్వాత మనకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఆల్రెడీ ఇక్కడ మనం సెండ్ చేసినవి ఉన్నాయి కదా ప్రీవియస్, అవి చూద్దాం. ఇక్కడ మనం రిపోర్ట్స్ చూస్తే ఎలా వస్తుందంటే 141 డెలివరీ అయినాయి. ఓపెన్ చేసిన వాళ్ళు ఎంతమంది, క్లిక్స్ చేసిన వాళ్ళు ఎంతమంది, అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది, డెలివరీ రేట్ ఎంత ఉంది, ఓపెనింగ్ రేటు, క్లిక్ త్రూ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. దీని నుంచి మనకు లీడ్స్ ఏమన్నా వస్తే కాంటాక్ట్ వస్తుంది. ఇట్లా మనకి ఈ డేటా అంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ మనకి డేటా అనేది ఎలా సెగ్రిగేట్ చేసుకుంటామంటే ఇక్కడ ఓకే ఎంతవరకు వచ్చినాయో అంతవరకు చూద్దాము. లైక్ ఇక్కడ వచ్చేసి ఎక్సెల్ ఫైల్లో ఒక 13 ఇమేజ్ వచ్చినాయి కదా మెయిల్స్, అవి చూద్దాం ఇక్కడ. ఇప్పుడు మనకి మెయిల్స్ ఇంపార్టెంట్, ఈ ఫోన్ నెంబర్స్ కాదు, మనకి ఈమెయిల్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకున్న ఈమెయిల్స్ తీసుకున్నాము. ఈ ఈమెయిల్స్ తీసుకొని కాపీ చేసుకొని డైరెక్ట్ చాట్ జీపీటీలోకి వెళ్ళేసి క్రియేట్ ఎ లిస్ట్ ఈమెయిల్స్ అండ్ రిమూవ్ duplicates. డూప్లికేట్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి డేటా వచ్చింది అనమాట. ఈ డేటా తీసి కాపీ చేసి మనం ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకుంటాం. ఒక ఎక్సెల్ షీట్లో సేవ్ చేసుకున్నాక ఇట్లా మనము 300 మెయిల్స్ సేవ్ చేసుకుంటాం అనమాట. ఆల్మోస్ట్ 300 మెయిల్స్ వరకు ఉంటాయి. బట్ ఇక్కడ ఉంది కదా ఒక 10 ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇంకా కొన్ని అప్లోడ్ అవ్వకపోతే ఈ 10 దాంట్లో రీప్లేస్ అవుతాయి. 310 మెయిల్స్ తీసుకుంటే మనకి మెయిల్ లిస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇదే మెయిల్ లిస్ట్ చేయాలంటే ఈ ఎక్సెల్ని యూస్ చేసుకొని ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవడానికి, ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ యూస్ చేసి చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ తెలిసి ఉండాలి. దీనికి ఫార్ములాస్ తెలియకపోతే మనకి అవి వచ్చేవి కాదు. లైక్ ఇక్కడ వచ్చేసి ఫిల్టర్స్ యాడ్ చేసుకోవడం కానీ, ఇక్కడ ఫార్ములా సెల్ ఉంది కదా, ఈ ఫార్ములా సెల్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ నెంబర్స్ డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవడం, అలైన్మెంట్స్, ఫాంట్, బోర్డర్స్ ఇట్లా వీటిలో మనకి యూజ్ చేసుకుంటాం. బట్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి డూప్లికేట్స్ రిమూవ్ చేసుకోవడానికి, టెక్స్ట్, డేట్ అండ్ టైము, వీటన్నిటిని కూడా యూజ్ చేసి మనం ఇక్కడ అప్లై చేసి ఈ డేటా మొత్తము మనం మాడిఫై చేసుకోవాల్సింది. బట్ చాట్ జీపీటీ వల్ల మనకు 1 minute మొత్తం డేటా అనేది వచ్చేస్తుంది. ఈ డేటా తీసుకొచ్చేసి మనము డైరెక్ట్గా మన ఎక్సెల్ షీట్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే వీళ్ళే అడిగారు కూడా మనకు ఒరిజినల్ ఎక్సెల్ ఫైల్ కావాలా అనేసి, బట్ మనకేమీ అవసరం లేదు, డైరెక్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకున్నాం. ఈ కాపీ చేసిన డేటాని మనం ఈ మెయిల్ క్యాంపెయిన్లో ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. సేవ్ చేసుకున్నాం 300 మెయిల్స్ అయిన తర్వాత అప్పుడు మనం ఇక్కడ డేటాని యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసేసుకొని వాటికి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. బట్ టెంప్లెట్ అనేది ఒకసారి డిజైన్ చేసుకుంటే సరిపోతుంది, ఎవ్రీ టైం ఆ టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి నార్మల్గా కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. దీంట్లో మనకి మళ్ళీ ఆటోమేషన్ ఉంటుంది. ఈ ఆటోమేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, మనకి సింపుల్గా అయితే అవ్వదు. జస్ట్ ఊరికి నేనైతే చూపిస్తాను వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్లో కనుక జాబ్ వస్తే ఎలా చేయాలి అనేది. ఈ ఆటోమేషన్ వర్క్ ఫ్లో అనేది మనకి ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ జాబ్స్లో చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఈ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ ఎక్కువ రోల్ ప్లే చేసేది, కానీ ఇప్పుడు ఈ ఆటోమేషన్కి పెద్దగా అంటే లైక్ కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ పెద్దగా రెస్పాన్స్ ఉండదు, ఆటోమేషన్కి ఎక్కువ వాల్యూ అనమాట.
ఇక్కడ వచ్చేసి క్రియేట్ అన్ ఆటోమేషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఏఐ ఇచ్చాడు, మనం జనరేట్ యువర్ ఓన్ అని ఈ డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మనం ఆటోమేషన్ కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. వెల్కమ్ మెసేజెస్ కానీ, అబాండెంట్ కార్ట్లో మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకున్నట్టు కానీ, మార్కెటింగ్ యాక్టివిటీకి సంబంధించి కానీ, ప్రోడక్ట్ పర్చేజెస్, యానివర్సరీ డేట్స్, వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం మన క్యాంపెయిన్ ఆటోమేటిక్గా ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆప్షన్. బట్ ఇది ఎక్కువగా మనకి ఈ కామర్స్ వెబ్సైట్స్ వాళ్ళే యూజ్ చేస్తారు. నార్మల్గా మనం యూజ్ చేసేయంటే ఎక్కువ ఇవే ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ల్యాండింగ్ పేజెస్ ఆప్షన్ వచ్చాడు. ఇది పెయిడ్ ఆప్షన్. ల్యాండింగ్ పేజెస్ అంటే మన వెబ్సైట్లో డిజైన్ చేసుకోవచ్చు, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఏదన్నా ఫామ్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ చేసి సైన్ అప్ ఫామ్స్ కానీ ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాటిస్టిక్స్, ఈ క్యాంపెయిన్కి రిలేటెడ్గా ఉండే మనం ఎన్ని మెయిల్స్ పంపించాము, ఎన్ని రెస్పాన్స్, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఈ టెంప్లెట్స్ ఏమో ఇప్పుడు డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సిఆర్ఎం ఉంటుంది, లిస్ట్, సిగ్మెంట్స్, క్యాంపెయిన్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఈ లిస్ట్ వచ్చేసి మనం యాడ్ చేసే డేటా, మనం ఎంత డేటా యాడ్ చేసాం అనేది ఇక్కడ కనిపిస్తుంది. సిగ్మెంట్స్ అంటే పర్టికులర్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మంత్ బర్త్డే ఉన్న వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేస్తాము. అలాగే నెక్స్ట్ ఎవరైనా లాస్ట్ 10 daysలో ఎవరైనా షాపింగ్ చేస్తే వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్ చేస్తాము. అలాగే శారీస్ షాపింగ్ చేసిన వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్, అండ్ షర్ట్స్ షాపింగ్ చేసిన వాళ్ళందరినీ ఒక సిగ్మెంట్, ఇట్లా డిఫరెంట్ సిగ్మెంట్స్ని క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ క్రియేట్ ఏ సిగ్మెంట్ అంటే క్రియేట్ ఏ సిగ్మెంట్ యూజ్ చేసి ఎంగేజ్డ్ మెయిల్ కాంటాక్ట్స్ అండ్ అన్ఎంగేజ్డ్ మెయిల్ కాంటాక్ట్స్, ఇట్లా డిఫరెంట్ ఫార్మాట్స్లో మనం సిగ్మెంట్స్ని క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ డేటా మొత్తం వీటిలో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అనమాట. అప్పుడు క్యాంపెయిన్ రన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ సిగ్మెంట్స్ వల్ల. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ క్యాంపెయిన్స్, మనం హోమ్ పేజీలో క్యాంపెయిన్స్ సెలెక్ట్ చేసుకున్నాము, అలాగే ఇక్కడ నుంచి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట క్యాంపెయిన్. అలాగే డీల్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. క్రియేట్ అండ్ ఆటోమేషన్ అంటే ఆటోమేషన్ క్రియేట్ చేసుకుందాం. ఇక్కడ లైక్ వచ్చేసి వెల్కమ్ మెసేజెస్ క్రియేట్ చేద్దాము. వెల్కమ్ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకి వర్క్ ఫ్లో అనేది వస్తుంది. ఇక్కడ ఎలా చేయాలి అనేది ఇక్కడ మనకు ఒక స్టెప్స్ ఇచ్చాడు, దాన్ని మనము క్రియేట్ ఆటోమేషన్లో చూద్దాం. ఇక్కడ మనకి క్యాంపెయిన్స్ వచ్చింది. ఈ వెల్కమ్ మెసేజ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎవరైనా ఫస్ట్ టైము మన వెబ్సైట్లో లాగిన్ చేయగానే ఒక ఈమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు. లాగిన్ అవగానే ఆ ఈమెయిల్ ఐడి వచ్చి మన డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఆ డేటాబేస్లో స్టోర్ అవ్వగానే ఆ డేటాబేస్ వచ్చేసి దీనికి కనెక్ట్ చేస్తాం, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ టూల్కి కనెక్ట్ చేస్తాం. ఆ డేటాబేస్లోకి రాగానే ఏం చేస్తుందంటే కొత్త మెయిల్ ట్రిగ్గర్ అవ్వగానే ఈ ఆటోమేటిక్గా వెల్కమ్ మెసేజెస్ వెళ్ళిపోతాయి. తర్వాత లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్స్ వీటికి ఉంటాయి, వాటికి కూడా మెసేజెస్ సెండ్ చేస్తాం. ఓటీపీస్ జనరేట్ చేసుకొని ఓటీపీస్ని కూడా మెయిల్లో ఫార్వర్డ్ చేస్తాము, లేదా వాట్సాప్ మెసేజ్లో చేస్తాం. బట్ ఇదంతా కూడా పెయిడ్ వెర్షన్లో అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మనకేం ఫ్రీ వెర్షన్లో వర్కౌట్ అవుతుంది, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే. ఇది వర్కౌట్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీగా పెయిడ్ వెర్షన్కి వెళ్ళాల్సిందే. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ యాడ్ టు లిస్ట్, ఇక్కడ కాంటాక్ట్స్ అన్ని మనం యాడ్ చేసుకోవాలన్నమాట. లిస్ట్ యాడ్ చేసుకోవాలి. ఏ లిస్ట్? మార్కెటింగ్ ఆటోమేషన్, కన్వర్షన్ లిస్ట్, లేదా క్రియేట్ న్యూ కాంటాక్ట్స్ లిస్ట్. ఇక్కడ మనం కాంటాక్ట్స్ యాడ్ చేసి మనం ఒక ఫోల్డర్లో ఉన్న డేటాను మొత్తాన్ని దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోల్డర్ అంటే ఇక్కడ మనకు కొంత డేటా ఉంది కాబట్టి ఈ డేటా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా లిస్ట్ కనెక్ట్ చేసుకున్నాం దీన్ని. నెక్స్ట్ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, 1 డేనా 2 డేస్ ఆ మెసేజ్ వెళ్ళడానికి అనేది. అంటే మనం ఇమీడియట్గా వెళ్ళాలి అంటే మనం టైం అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఎన్ని మంత్స్ ఉంది, 0 months 2 days ఉందనుకోండి, లేక ఒక 5 minutes మనం లాగిన్ చేయగానే 5 minutesలో మనకు మెసేజ్ వెళ్ళాలి. 5 days వచ్చింది, లైక్ ఒక 0 days 0 hours 5 minutes. ఈ మినిట్స్ దగ్గర 5 పెడితే 5 minutesలో
ఇక్కడ వచ్చేసి వెయిటింగ్ టైమ్ 5 మినిట్స్. మనకి లిస్ట్ రాగానే 5 మినిట్స్ వెయిట్ చేసి మనకి మెసేజ్ సెండ్ చేస్తది. మెసేజ్ సెండ్ చేయడానికి మనం ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ యూజ్ చేసాం. వెల్కమ్ టు లైక్ అంటే నేను అది వెల్కమ్‌ది కాదు కానీ జస్ట్ నార్మల్‌ది పెట్టాను. బట్ మనం వెల్కమ్ టు శ్రీష డిజిటల్స్. ఆర్ యూ లుకింగ్ ఫర్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్? సెలెక్ట్ ఎస్ఈఓ, సోషల్ మీడియా ఇట్లా మనకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అందులో యాడ్ చేసేసి ఇక్కడ టెంప్లెట్ యాడ్ చేసుకుంటాం. అంటే దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం. కన్ఫర్మ్ చేసుకున్నాక ఇంకా సేవ్ అయిపోతుంది. యాక్టివ్ యువర్ ఆటోమేషన్ అంటే ఇప్పుడు యాక్టివ్‌లో ఉందనమాట. ఈ యాక్టివ్‌లో ఉన్న దానికి ఏంటంటే పెయిడ్ వర్షన్ అయితే మనం వెళ్ళిపోతాయి మొత్తం అన్ని మెయిల్స్‌కి మన వెల్కమ్ మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం టెస్ట్ చేయాలనుకుంటే టెస్ట్ వర్షన్ అయితే వర్క్ అవుతుంది కానీ రియల్ వర్షన్ అయితే వర్క్ అవ్వదు. మ్యామ్ చెప్పండి. ఈమెయిల్ మార్కెటింగ్ లో ఇక్కడ HTML ఎక్కడ వాడతారు మ్యామ్? ఆ టెంప్లెట్ ఇందాక నేను డిజైన్ చేసిన టెంప్లెట్ ఉంది కదా, ఆ టెంప్లెట్ ని HTML తో బయట డిజైన్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆ అవసరం లేదు మనకు అక్కడ. మనం దాన్నే యూజ్ చేసుకుంటాం. బట్ కంపెనీలో ఇంకేదైనా మాన్యువల్ గా చేయాలంటే అలాంటి వాళ్ళకి అవసరం ఉంటుంది. ఓకే. ఇక్కడ అక్కడ మెయిల్ అనేది మన మెయిల్కి వెళ్తుంది. ఆ టెస్ట్ మెయిల్ మనం చూసుకోవచ్చు. ఇట్లా మనం వెల్కమ్ మెసేజెస్ మనం సెటప్ చేసుకోవచ్చు. యాడ్ కాంటాక్ట్ లిస్ట్, రివ్యూ కాంటాక్ట్ లిస్ట్, అప్లోడ్ కంపెనీ అదర్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇక్కడ వర్కౌట్ చేస్తాం. ఇక్కడ యాక్టివ్ ఆటోమేషన్ అంటే ఎల్లో ద కాంటాక్ట్స్ రీఎంటర్ ఆఫ్టర్ ఎగ్జిట్ అండ్ యాక్టివ్ ఆటోమేషన్. అండ్ యాక్టివ్ ఆటోమేషన్, పాజ్ ఆటోమేషన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ ఆటోమేషన్ ఉంటే మనం సెటప్ చేసేసుకుంటే దాని పాటికి అదే వెళ్ళిపోతుంది. అండ్ రూల్స్, టైం డిలే, కండిషనల్ స్ప్లిట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. టైం డిలే అనుకుంటుంది, లేకపోతే కండిషనల్ స్ప్లిట్స్ ఏమైనా కండిషన్స్ రాయాలంటే రాసుకోవచ్చు. పర్సంటేజ్, వెయిట్ అంటిల్ ఈవెన్ హ్యాపెన్స్. ఇది ఏది సెలెక్ట్ చేసుకున్నా మనకి రూల్ అనేది సెలెక్ట్ అవుతుంది దీనికి. తర్వాత ఇంకా ఎగ్జిట్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ అంటే ఇది ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇది ఆటోమేషన్ సెటప్, ఇది సింపుల్ సెటప్ అన్నమాట. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి రియల్ టైంలోకి వెళ్ళేసరికి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది. ఫర్దర్ గా ఉండే యాక్టివిటీస్ చాలా ఉంటాయి దీంట్లో. ఈ కార్ట్ అవార్డ్ ఏంటంటే మన వెబ్సైట్కి లింక్ అప్ అవ్వాలి. ఎందుకంటే కార్ట్లో ఉన్న డేటాను బేస్ చేసుకొని మనం క్యాంపెయిన్స్ చేస్తాము. అలాగే మార్కెటింగ్ యాక్టివిటీస్, సెండ్ మెసేజ్ బేస్డ్ ఆన్ ద వెదర్ కాంటాక్ట్స్ ఓపెన్ ఆర్ క్లిక్ ఆర్ ఈమెయిల్ క్యాంపెయిన్స్. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఒకసారి దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ కూడా చేయొచ్చు. నేను ఈ టూల్ మీద చేశాను అని కూడా చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. మీరు కావాలంటే శ్రీష డిజిటల్కి చేయండి. శ్రీష డిజిటల్కి తీసుకొని డీటెయిల్స్ అన్ని తీసుకొని కంపెనీ మన వెబ్సైట్ యాడ్ చేసి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు అని కంటెంట్ తోటి ఒక టెంప్లెట్ డిజైన్ చేసుకుని
ఒక 2-3 క్యాంపెయిన్స్ రన్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తది. అప్పటి వరకు కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. ఎలా చేయాలి వీటిని? ఎట్లా ఇది చేసుకోవాలి అనేసి. బట్ ఇక్కడ మీరు ఇక్కడ డేటా అనేది తీసుకొని లైక్ ఇదేంటంటే ఏరియాస్‌ని బేస్ చేసుకొని తీస్తే మనకి ఈజీగా వస్తది ఎక్కువ డేటా. లైక్ డిఫరెంట్ ప్లేసెస్‌లోనే డిఫరెంట్ సర్వీసెస్‌కి రిలేటెడ్‌గా కంపెనీస్‌ని సెలెక్ట్ చేసుకొని డేటా అంతా డౌన్‌లోడ్ చేసి ఈమెయిల్స్ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి మీరు కోల్డ్ ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ రన్ చేశారంటే ఈమెయిల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ మీద కూడా ఎక్స్‌పీరియన్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫ్రీ టూల్ కాబట్టి మీరు యూజ్ చేసేసుకోవచ్చు. బట్ ఆటోమేషన్ మాత్రం ఎలా సెటప్ చేయాలనేది ప్రాక్టీస్ చేయండి. అంతవరకు వస్తే మీకు ఏదైనా లైవ్ క్యాంపెయిన్ ఇచ్చారనుకోండి, సెటప్ చేసిన తర్వాత అవుట్‌పుట్‌ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు తర్వాత. అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు ఆ తర్వాత. ఫస్ట్ అయితే ఇది స్టార్ట్ చేయండి.